పసలేని ఆరోపణలు, అర్థం లేని విమర్శలు. ప్రధాని నిజామాబాద్ పర్యటనంతా కూడా అబద్ధాల పర్వంగా కొనసాగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అడుగడుగునా దెబ్బతీసేలా మాట్లాడిన ప్రకటనలపై తెలంగాణ సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు ఉన్నారు. నమస్తే అండి. ముందు శ్రీధర్ రెడ్డి గారు, మనం చూసాం నిజామాబాద్లో ఈరోజు ప్రధాని పర్యటన సందర్భంగా చేసిన ప్రకటనలపై తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సమాజం నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఈ అబద్ధాలను పూర్తి స్థాయిలో మన పాలమూరులో చూసాం. ఈరోజు కూడా అదే రకమైన వైఖరిని కనబరచడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ముందు ఈ రెండు మీటింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. గతంలో ప్రైమ్ మినిస్టర్ మోదీ వస్తున్నారంటే ఒక హైప్ క్రియేట్ అయి ఉండేది ఇక్కడ అంతో కొంత. ఇప్పుడు అదేమీ లేదు. చాలా సాధారణంగా ఈ మీటింగులు జరిగినాయి అనే ఒక ఫ్రస్ట్రేషన్లో బీజేపీ నాయకులు ఇష్టారీతిని మాడుతూ ఉన్నారు. వాళ్ళ సొంత నాయకులే జాతీయ స్థాయి కార్యవర్గంలో ఉన్న వాళ్ళు కూడా మోదీ వస్తే కూడా మీటింగ్లలోకి పోవట్లేదు. అది వాళ్ళ పరిస్థితి తెలియజేస్తూ ఉంది. మొన్న అట్లయిందనుకుంటే ఇవాళ ఇంకింత దిగజారిపోయి మాట్లాడారు. రాజకీయంగా ఇంత దిగజారుతనం అనేది ఒక ప్రధానమంత్రి చూపించడం అనేది బీజేపీ యొక్క స్థాయిని తెలంగాణలో తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మా దగ్గరికి కేసీఆర్ గారు వచ్చారు, నేను ఎన్డీఏలో జాయిన్ అవుతానని చెప్పారు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. నిజంగా కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలంటే మోదీ గారి అప్రూవల్ కావాలన్నా, ఆమోదం కావాలన్నా, మద్దతు కావాలన్నా? ఇక్కడ 100కు పైగా శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీకి మోదీ గారి అప్రూవల్ కానీ లేకపోతే ఆమోదం కానీ ఏం అవసరం ఉంటుంది? తర్వాత నా దగ్గరికి వచ్చారు ఎన్డీఏకి. ఎన్డీఏలో ఉన్న పార్టీలే పోతా ఉన్నాయి. మన ఏఐడిఎంకే పోయింది, అంతకుముందు శివసేన పోయింది, అంతకుముందు చాలా పార్టీలు పోయినాయి. తర్వాత మేము జాయిన్ అవుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము జాయిన్ అవుతాం, మాకేం అవసరం ఉంది? తర్వాత కుటుంబ పార్టీలు అని చెప్తారు. లెఫ్ట్కేమో జేడీఎస్ని పెట్టుకుంటారు, రైట్కేమో అజిత్ పవార్ పార్టీని పెట్టుకుంటారు. మరి వాళ్ళు వారసత్వము వాళ్ళ కుటుంబాలు కాదా? ఇవాళ ఇక్కడ గెలిచి వచ్చిన వాళ్ళందరూ కేటీఆర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజల చేత ఓట్లు వేసిన తర్వాత గెలిచి వచ్చినటువంటి నాయకులు 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇదే సోది పోయిన 10 సంవత్సరాలుగా చెప్తా ఉన్నావు కదా. ఏ ఎన్నికల్లో ప్రజల మద్దతు దొరకలేదు కదా. కాబట్టి ప్రధానమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకుల సామర్థ్యం మీద నమ్మకం లేక, చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారి స్థాయికి ఇది మాట్లాడడము, వారు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడడం తప్పనిసరి అవుతుందనే విషయాన్ని కూడా గమనించాలా. నెంబర్ 2, మీరు ఆత్మగౌరవం అని చెప్పారు, ఇంతకుముందు అదే చెప్పబోతా ఉన్నాను. ఒక గుజరాత్ అతను ఈ రాష్ట్రాన్ని లిబరేట్ చేశాడు, ఇంకో గుజరాత్ ఇక్కడికి వచ్చి డెవలప్ చేస్తాడు. ఈ రాష్ట్రం ఏర్పడిందే, ఈ రాష్ట్రం కూడా జరిగినటువంటి పోరాటమే ఆత్మగౌరవం కోసము, స్వయం పాలన కోసము. స్వయం పాలన మాదిరిమా ఏందనేది ఎట్లా డెవలప్ అవుతుంది? తెలంగాణ వాళ్ళనే పాలించుకుంటా అనేది 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసి చూపించిన తర్వాత నేను గుజరాత్ నుండి చేస్తా అంటాం అంటే నీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరూ నికమ్మాలా? నీ పార్టీలో ఉన్నటువంటి నీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకపోతే జాతీయ స్థాయి నాయకులు అంతా పనికిమాలిన వాళ్ళ, పనికిమాలిన చెత్తనా? నాకు అర్థం కాలే. ఇదో రకంగా తెలంగాణ వాళ్ళను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ స్వయం పాలన అనేటువంటి ఒక భావనను ప్రధానమంత్రి మళ్ళొకసారి అగౌరవపరచడమే. గతంలో తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ జన్మను మీరు అవమానించారు, పార్లమెంట్లో అవమానించారు, పార్లమెంట్ బయట అవమానించారు. మొన్న కొత్త పార్లమెంట్ భవనంలోకి పోయినప్పుడు కూడా 75 సంవత్సరాల పార్లమెంట్ భవనం యొక్క విషయం అని చెప్తూ ఆ రోజు కూడా మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళగక్కినారు. మళ్ళీ వాళ్ళ తెలంగాణ నడిబొట్టున నిజామాబాద్లో ఇదే మాట చెప్పారు. కాబట్టి ఒకటేంటంటే పోగాలం వస్తే ఇటువంటి మాటలు వస్తాయని చెప్పేసి ఇప్పటికే మీ పార్టీ పరిస్థితి ఇక్కడ అధ్వాన్నంగా ఉంది. చేరికల కమిటీ పెట్టుకుంటే చేరినోడు లేడు. మీరు ఎప్పుడు వచ్చినా జాయిన్ అయ్యేది పోను, వార్డు మెంబర్ జాయిన్ కాలేదు, కానీ ఉన్న నాయకులందరూ పోతా ఉన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడితే ఈసారి ప్రజల్లో గతంలో 2-3 సీట్లు వచ్చినాయి, ఈసారి ఆ సీట్లు కూడా రాకుండా పోయే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్న విషయాన్ని ప్రధానమంత్రి గారు గ్రహిస్తే మంచిది. ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మంచిది నా ఉద్దేశం. జమీలుద్దీన్ గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలన్నీ ఖాళీ అవుతున్న పరిస్థితి. మునిగిపోయే నావలో ఎవరు చేరతారని ఎవరు కూడా ముందుకు రాని సందర్భం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎన్డీఏకు సంబంధించిన అంశంపై ఈరోజు ప్రధాని చేసిన ప్రకటన ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? సెక్యులరిజంకు ఒక వేదికగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రకటనను ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం? వాస్తవంగా ఈరోజు మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా కాకుండా భారతీయ జూటా పార్టీ ప్రతినిధిగా మాట్లాడినట్టు కనిపించింది. వారి సభ చూసినట్టయితే వీరి పేరు బీజేపీ అనంటే భారతీయ జూటా పార్టీ అని చెప్పి నార్త్లో ఎప్పటి నుంచో ఉంది. అది ఈరోజు వాళ్ళు నిరూపించారు, నేను దానికి ప్రతినిధిగా మాట్లాడుతున్నానని చెప్పి. వారు ఏదైతే ఎన్డీఏ
లో చేరతామని చెప్పి కేసీఆర్ గారు వచ్చి నన్ను కలిసినారు అని చెప్పినారు. దానికి మించిన పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. ఎందుకనంటే కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చే సందర్భంలో కూడా చెప్పున్నారు. వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అని చెప్పి ఈ ఎన్డీఏలు, యూపీఏలు, ఈ కూటములు కాదు, ఒక సమగ్రమైన చేంజ్ రావాలి, ఒక క్వాలిటేటివ్ చేంజ్ రావాల్సిన అవసరం ఉంది. ఈ మూస పద్ధతిలో ఈ కూటములు కాకుండా ఉండాలనే మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తున్నామని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్పారు. అట్లా చెప్పిన కేసీఆర్ గారు వీళ్ళ దగ్గరికి పోయి మీ కూటమిలో చేరతామని చెప్పే అవకాశమే లేదు. అది పచ్చి అబద్ధం అని అందరికీ తెలిసిపోతా ఉన్నది. అందులో ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఈరోజు నేను ఒక గుజరాతీగా వచ్చి ఇక్కడ తెలంగాణను ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి స్వయం ప్రచారం చేసుకున్నారో అది ఎంత ఘోరంగా అనిపించిందనంటే, గతంలో ఆంధ్ర నాయకులు కూడా ఇదే ప్రగల్భాలు పలికారు. మీ తెలంగాణలోకి పరిపాలన చేత కాదు, మేము ఆంధ్రలో పరిపాలిస్తున్నాం, మీరు సపరేట్ అయితే మీరు బాగుపడతారా అని చెప్పారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉన్నది, తెలంగాణలో ఏం జరుగుతూ ఉన్నది అన్నది దేశమంతా కూడా చూస్తున్నది. వాళ్ళు ఆ గర్వంతో, అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడిన వాళ్ళు ఇవాళ కారు చీకట్లు ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ తెలంగాణ ఎంత డెవలప్ అయింది అన్నది ఇవాళ దేశం మొత్తం చూస్తున్నది. ఈరోజు దేశం కూడా వీళ్ళు చెప్పినటువంటి అబద్ధపు గుజరాత్ మోడల్ను, తెలంగాణ మోడల్ను కూడా కంపేర్ చేసుకుంటా ఉన్నారు. గుజరాత్లో పరిస్థితి ఎట్లా ఉంది, తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉన్నది అన్నది. ఎంతసేపు ప్రధానమంత్రి గారు మిగతా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి పన్ను డబ్బులనంతా కూడా అక్రమంగా గుజరాత్కు పంపి వేల కోట్ల రూపాయలు అక్కడికి వాళ్ళకు నిధులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎంతో కొంత అక్కడ రోడ్లో మోర్లో కనిపిస్తూ ఉండొచ్చు, కానీ లేకపోతే గుజరాత్లో మాత్రం అక్కడ పరిపాలన ఏమాత్రం లేదన్నది మీరు జాతీయ స్థాయిలో వచ్చే ఏ సూచికను చూసినా మనకు తెలుస్తూ ఉన్నది. అది విద్యానైతేనేమి, అక్కడ ఉద్యోగాలు అయితేనేమి, స్వయం ఉపాధి అయితేనేమి, హెల్త్ సెక్టార్ అయితేనేమి, ఏ సెక్టార్ తీసుకున్నా గుజరాత్ ఎక్కడ ఉంది, తెలంగాణ ఎక్కడ ఉన్నదని కనిపిస్తుంది. అటువంటప్పుడు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ నినాదంతో ముందుకొచ్చినటువంటి పార్టీ దానిలో చేరాల్సిన అగత్యం పట్టలేదు. కేసీఆర్ అటువంటి నాయకుడు. ఇందాక నేను చూసిన ప్రకటన, కేసీఆర్ ఈజ్ ఎ ఫైటర్, ఇటువంటి ఫైటర్ పోయి చీటర్తో ఎందుకు కలుస్తారు అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అది 100% కరెక్ట్. ఒక ఫైట్ చేసి, పోరాటం చేసి, ఆత్మగౌరవ నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నాయకుడు అందులో పోయి కలుస్తాడు అంటే నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. వారు ఎంతసేపు ఇక్కడ ఏం కనిపిస్తలేదు తెలంగాణలో. తెలంగాణ కాదు, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 15 రాష్ట్రాల్లో బీజేపీ లేదు. ఇక్కడ ఏదో మేము చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తూ ఉన్నారు, కానీ అందులో ఏమాత్రం సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. నిన్న వారికి వంతపాడే టైమ్స్ అటువంటి సంస్థ కూడా సర్వే చేస్తే అందులో కూడా వాళ్ళకి ఏం సీట్లు రావు పెద్దగా అని చెప్పి తేలిపోయింది. మెజారిటీ ఆఫ్ ఎంపీ సీట్స్ రేపు 2024లో ఎన్నికలు జరిగితే అది ఖచ్చితంగా టీఆర్ఎస్కే మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయని తేలిపోయింది. ఏ సర్వే చూసినా భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది వారికి. గత చరిత్ర కూడా చూసుకుంటా ఉన్నారు. గతంలో 105 సీట్లలో వాళ్ళు ఎప్పుడైతే డిపాజిట్లు కోల్పోయినరో, యాదృచ్ఛికంగా పుల్వామా పుణ్యమా అని చెప్పి వాళ్ళు 3-4 సీట్లు ఏదైతే గెలిచిన వాళ్ళు ఏం చేశారు అన్నది కూడా గెలిపించిన ప్రజలు అడుగుతా ఉన్నారు. ఒక కరీంనగర్ వాసిగా నాకు అక్కడ గెలిచినటువంటి బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు, పక్కన నిజామాబాద్ మాకు బార్డర్ కలుస్తుంది కాబట్టి అక్కడ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు, అరే వీళ్ళు ఎంపీలుగా ఉండి ఏం చేసిర్రా బాబు. నిన్న ఒక నెల రోజుల క్రితం 8 కేంద్రీయ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు శాంక్షన్ చేశారు. అదే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలే, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే. ఐటీఐఆర్ వచ్చిందాన్ని క్యాన్సిల్ చేసిరు. బయ్యారం ఉక్కు పరిశ్రమకు అనుమతిస్తలేరు. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తలేరు. పక్కకున్న కర్ణాటకలో అపర్ భద్రకు జాతీయ హోదా ఇస్తారు. పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో మీరు పోలవరంకు జాతీయ హోదా ఇస్తారు. ఇక్కడ మాత్రం పాలమూరు రంగారెడ్డికి ఇవ్వరు. కనీసం నీటి వాటా కూడా తేల్స్తలేరు. కాబట్టి మీకు ఎందుకు ఓటేయాలని చెప్పి ఇక్కడ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా వారికి కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక అబద్ధం ఆడారు, కానీ ఆ స్థాయి వ్యక్తి అబద్ధం ఆడడం మాత్రం ఇంత దిగజారడం ఇది మంచిది కాదు. తెలంగాణ సమాజం అంతా కూడా ఈ మొత్తం అబద్ధాల పర్వాన్ని స్పష్టంగా గమనిస్తున్న సందర్భం కూడా ప్రజాక్షేత్రంలో కనిపిస్తూ ఉంది. అడుగడుగున అబద్ధాలను వల్లవేయడమే కాకుండా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగిన ఈ సందర్భంలో తెలంగాణకి ఏం చేశారని కూడా తెలంగాణ సమాజం ఈరోజు నిలదీస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. అసలు ప్రధానమంత్రి ఏమన్నారో ఒక్కసారి మనం చూద్దాం. आपको याद होगा ना, हम लोगों ने निजाम की हुकूमत, देश तो आजाद हुआ था, लेकिन हमारा ये हैदराबाद और ये सारा इलाका आजाद नहीं हुआ था. निजाम अड़ंगे लगा करके बैठा था कि नहीं बैठा था? बैठा था कि नहीं बैठा था? एक गुजराती बेटा
सरदार वल्लभ भाई पटेल, उसने ताकत का परिचय दिया और आपकी आजादी को पक्का कर दिया। आज दूसरा गुजराती बेटा आपकी समृद्धि के लिए आया है, आपके विकास के लिए आया है, आपकी भलाई के लिए आया है। ఎస్ శ్రీధర్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా తెలంగాణ పోరాటమే ఆత్మగౌరవంతో జరిగిన పరిస్థితి. 60 ఏళ్ల పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్న 14 ఏళ్ల సుదీర్ఘమైన ఉద్యమం తర్వాత ఇప్పుడు వచ్చేసి గుజరాత్కు సంబంధించిన గతంలో పటేల్, ఇప్పుడు మోదీ ఇద్దరు కూడా వచ్చి తెలంగాణను బాగు చేస్తాం, మేముంటేనే పరిపాలన సాగించగలుగుతాం, తెలంగాణకు చేత కదా అన్నట్టుగా మాట్లాడిన తీరును ఎట్లా చూడాల్సిన అవసరం? అంతే కదా, అహంకారం పూర్తిగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బేసికల్లీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్వయం పాలన కోసమే కొట్లాడినాము. 1200 మందికి పైగా అమరులు వాళ్ళ ప్రాణత్యాగం చేసినారు. సరే, వలసవాదులు పోయినారు అనుకుంటే మళ్ళీ వాళ్ళ ఢిల్లీ వాదులు ఇక్కడ మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. దేశ ప్రధానమంత్రి ఉండి దేశ్కి బేటా హూ అని చెప్పి మాట్లాడితే బాగుండేది, కానీ గుజరాత్ కా బేటా హూ అని చెప్పడం అనేది మోదీ గారి యొక్క కుంచిత మనస్తత్వాన్ని, నారో మైండ్ అప్రోచ్ని తెలియజేస్తూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ గుర్తింపును, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానం చేసే తీరు, విచ్ఛిన్నం చేసే తీరు, వారి భావ ప్రకటన, భాష, పద్ధతి, మోదీ గారి యొక్క వ్యవహార శైలి మనం తెలంగాణ గమనిస్తూ ఉంది. దీన్ని రేపు పొద్దున ఎన్నికల్లో ఓటు ద్వారా తెలంగాణ ప్రజలు వాళ్ళకు సరైనటువంటి పాఠం చెప్తారనే విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో ఇదే తరహా మాట్లాడారు. ఇంతకుముందు కేటీఆర్ కూడా చెప్పారు కదా, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారనే మాట మాట్లాడారు. ఇది అత్యంత దారుణంగా తెలంగాణ గురించి మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ మన 6 మండలాలు లాక్కున్నారు, రాత్రికి రాత్రి మన పవర్ ఫ్యాక్టరీ ప్లాంట్ తీసేసుకున్నారు. ఆ తర్వాత మీరు ఇంతకుముందు వారి యొక్క ప్రసంగంలో జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఉందని చెప్తారు. మరి తెలంగాణ నిర్మాణంలో నీ పాత్ర ఏమిటి? 9 సంవత్సరాలు మీరు ప్రధానిగా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా ఇవ్వలేదు కదా. నిన్న ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో చేసిన హడావుడి అంతా కూడా ఇలా కొత్త ఏం కాదు కదా. ఇవేవి కూడా కొత్త కాదు, ఇవేవి కూడా కొత్తగా వారేదో ప్రేమ మీద ఇచ్చేటి కాదు. దగ్గర ఎలక్షన్ ఉంది, తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోతా ఉంది. మునగిడలందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఏదో 4 మాటలు మాట్లాడి పబ్బం గడుపుకున్న ఉద్దేశంతో మోదీ గారు వచ్చారు. ఇటువంటి కల్లబొల్లి మాటలు, అబద్ధాలు తెలంగాణ ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేవు. పైపెచ్చు మీరంటే అంతో ఇంతో ఎక్కడో దేశ ప్రధాని కదా అన్నట్టు ఒక చిన్నపాటి గౌరవం ఏదైనా ఉంటే అది కూడా మోదీ గారు వాటితోటి వాళ్ళ మాటలతోటి పోగొట్టుకున్నారు. అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి 4-5 పనికిమాలకి వాళ్ళకి ఏమైనా చప్పట్లో పనికి వస్తాయేమో తప్పితే తెలంగాణ ప్రజలు ఇటువంటి భాషను, ఇటువంటి వ్యవహారాన్ని, ఇటువంటి పద్ధతిని, ఇటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలను, ఇటువంటి తెలంగాణను అగౌరవపరిచినటువంటి వ్యాఖ్యలను ఏమాత్రము తెలంగాణ సమర్థించదు, సహించదు. సరైన సమాధానం సరైన పద్ధతిలో చెప్తాం. ఎస్, నిజంగానే సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రజలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. జమీలుద్దీన్ గారు, మనం చూస్తున్నాం అంటే గతంలో ఒక గుజరాత్ బిడ్డ వచ్చాడు, తెలంగాణను విముక్తి చేశాడు. ఇప్పుడు తెలంగాణ వికాసం సాధించాలంటే మరో గుజరాతీ బిడ్డను నమ్మండి అని చెప్పేసి చెప్తున్న సందర్భం. వాస్తవానికి తలసరి ఆదాయంలో చూసుకున్న, ప్రగతి పథంలో చూసుకున్న దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలుస్తున్న పరిస్థితి, తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసిన ప్రకటనను మనం ఎట్లా చూడాలి? ప్రధానమంత్రి గారి ప్రకటన చూస్తే నవ్వొస్తా ఉన్నది. ఎందుకనంటే వారు కూడా వాట్సాప్ యూనివర్సిటీలో సిలబస్ ఏమైనా చదువుకొని వచ్చినారా అని అనిపించింది. ఇందాక చైర్మన్ సాబ్ చెప్పినట్టు ఒక దేశ ప్రధాని స్థాయి నుండి తనను తాను గుజరాత్ స్థాయికి మోదీ గారు వారు దిగజారడమే కాకుండా ఈరోజు వల్లభాయ్ పటేల్ గారు అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, గాంధీ గారు అయితేనేమి, వీరినందరినీ కూడా ఈ దేశ ప్రజలు వారిని దేశ నాయకులుగా కొలుస్తారు తప్ప ఒక ప్రాంతానికి పరిమితం చేయరు. మహాత్మా గాంధీ గారు గుజరాత్కు చెందినవారు కాదా? వల్లభాయ్ పటేల్ గారు మాత్రమే గుజరాత్కు చెందినవారా? అంటే వారిని వీరు దిగజారడమే కాకుండా ఆ స్థాయి కలిగినటువంటి, దేశ స్థాయి కలిగినటువంటి స్వాతంత్ర సమరయోధులైనటువంటి మహనీయులను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం అన్నది అది వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. రెండోది, వారు మాట్లాడుతూ తాకత్కా పరిచయ కరికే అనంటే ఆయన దగ్గర ఒక అహంకారం ఏమనిపించింది అని అంటే, ఒక గుజరాతీ నాయకుడు సైనిక బలంతో మీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఉన్నాడు, మీరు బానిసలుగా బతుకుతాయి అని చెప్పి వారు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే జనరల్గా వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళు అట్లే ప్రచారం చేస్తారు. కానీ
మోడీ గారు మీరు సమాధానం చెప్పగలుగుతారా? మరి నిజాం నుంచి స్వతంత్రం వచ్చేస్తే 48 నుండి 52 వరకు 1948 నుండి 52 వరకు నిజాం సర్కార్ పేరు మీదనే కార్యక్రమాలు నడిచినాయి. ఆయన రాజప్రముఖగా నియమించారు కదా. మరి ఆయన నుంచి ఒక ఆక్రమించుకొని ఒకవేళ ఈ భారతదేశం మీ ప్రాంతం మీద దాడి చేసి ఆక్రమించుకొని విముక్తి చేసిరు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం ఏదైతే ఉందో చేస్తే ఆ నిజాం సర్కారు జైల్లో పెట్టాలి కదా. ఓకే, అది ఏది చేయలేదు. అంటే వారి యొక్క దిగజారుడు మనస్తత్వం ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్నది. అప్పుడు ఉన్నటువంటి చరిత్రను మనం చరిత్ర లెక్క చూడాలి. చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, దాన్ని అట్లే స్వీకరించాలి. కానీ దానికి కలర్ పూసి నేను ఇప్పుడు అభివృద్ధి చేయడానికి ఒక గుజరాతీ బేట ఆయా అని చెప్పి చెప్తున్నావు. నువ్వు ఇవాళ రాలే నాయన, నువ్వు వచ్చి 9 ఏళ్ళు అయింది. నువ్వు ఈ 9 ఏళ్లలో ఏం చేసినావో చెప్పక నేను ఇవాళ వచ్చినా కొత్తగా అని అంటే నువ్వు ఇలా కొత్తగా ప్రధానమంత్రి అయినావా? 2014లో అయినావు. జనరల్గా ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ తన మండలంలోని ఒక ఊరుకు పోతే ఆ ఊరు ప్రజలు ఆశిస్తారు, మా ఊరుకు జడ్పీటీసీ వచ్చిండు, 5 లక్షల రోడ్డు కొబ్బరికాయ కొడతాడేమో, ఓ 2 లక్షల రూపాయలు బోరింగ్కో మోరికో ఇస్తాడేమో అని చెప్పి. నువ్వు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు గత 9 ఏళ్ళు ఆశించారు నువ్వు వస్తే ఏమన్నా ఇస్తావేమో అని. కానీ నువ్వు ఏం ఇయ్యలే. నువ్వు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిన్ను ఏదో గౌరవంగా అమరావతికి పిలిస్తే మట్టి తీసుకోపోయి ఇచ్చొచ్చినావు. కనీసం ఇక్కడికి అది కూడా తెలియను. నువ్వు ఫ్రీగా వచ్చుడు, జూటా మాటలు చెప్పుడు, ఏమంటారు పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు, చెల్లని చెక్కులు. మొన్న కదా మహిళా బిల్లు ఎప్పుడో 2029లో అమల్లోకి వస్తుంది అన్నట్టు మీరు విభజన హామీల్లో ఏదైతే ఇచ్చిన దాన్ని 9 సంవత్సరాలు మీకు అమలు చేసే అవకాశం ఉన్నా మీరు అమలు చేయలేదు. మళ్ళీ చేస్తామంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మీరు కేవలం ఇక్కడ బుకాయించి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ఓడిపోయేటోళ్లకు ఇంత పానం పోస్తా అనే ఉద్దేశంతో నిన్న మహబూబ్ నగర్కి వచ్చారు. 3 రోజులలో ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చి ఖాళీ చేతులతో రావడం, ఉత్తమాటలు జూటామాటలు చెప్పిపోవడం అన్నది దీనికి మించిన దౌర్భాగ్యం ఆ పార్టీకి కానీ ఆ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇంకోటి ఉండే అవకాశం లేదు. ఇప్పుడైనా ఈ తెలంగాణ ప్రజలు రేపటి నుండి ఏ రకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారో అది కూడా వాళ్ళు చవి చూడాల్సి వస్తుంది. సరే, ఎన్నికల్లో ఎట్లాగో వాళ్ళకు బుద్ధి చెప్పక తప్పదు. రేపటి నుంచి వచ్చే ఏదైతే ఆ తెలంగాణ ప్రజల ఆగ్రహం ఉన్నదో దాన్ని చవి చూసైనా వారు భవిష్యత్తులో మళ్ళొకసారి తెలంగాణకు వస్తే మాత్రం వారి పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రైట్, ఇప్పటికే మనం చూస్తున్నాం దేశ అత్యున్నత చట్టసభలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఏర్పాటుపై అనేక రకాల విమర్శలు చేసిన సందర్భంపై కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా సమాజం మండిపడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. శ్రీధర్ రెడ్డి గారు, దేశ రాజకీయ చరిత్రలో వాస్తవానికి అంటే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలో ఒక రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రి 3 రోజుల వ్యవధిలో 2 సార్లు రావడం అనేది ఎప్పుడు జరగని సందర్భం. నిజంగానే 3 రోజుల్లో పర్యటనలో 2 సార్లు వచ్చిన సందర్భంలో ఏమైనా జరిగిందా అంటే అత్యంత కీలకమైన 3 ప్రధాన విభజన హామీలకు సంబంధించిన ఊసెత్తని సందర్భం కూడా ఈ పర్యటనలో కనిపించింది. వీటి ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ విభజన హామీలు 10 ఏళ్ల తర్వాత కూడా పాతరేసిన తీరును మనం ఎలా అర్థం చేసుకోవాలి? దే ఆర్ క్లియర్. అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడే ఏ పని కూడా మేము చేయకూడదనే విషయంలో వాళ్ళు చాలా స్థిర నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి 9 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మనం లేఖలు రాసినా, ఎన్నిసార్లు మంత్రులు పోయి మాట్లాడినా, ఎన్నిసార్లు కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసినా కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు. 2 మెయిన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి. దాని జాతీయ హోదా రాలేదు. ఆ తర్వాత ప్రపోజ్ చేసిన కేన్బెట్వాకు, అప్పర్ భద్రాకు జాతీయ హోదా ఇచ్చారు. కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో. అంటే పూర్తి స్థాయి వివక్ష తెలంగాణ రాష్ట్రం మీద వ్యతిరేక భావన మోదీ గారికి ఉంది కాబట్టి ఇది జరగలేదు. ఇవాళ వచ్చినప్పుడు కూడా సరే ప్రధానమంత్రి వస్తే ఏదైనా చేస్తారనుకుంటే ఏ రకంగా అడిగినా కానీ, పోస్టర్లు వేసి అడిగినా, మీడియాలో అడిగినా, నిరసన తెలిపి అడిగినా వాళ్ళు చాలా ఇన్ ప్రిన్సిపల్ దే మేడప్ దేర్ మైండ్. మేమేమి ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రానికి. నీతి ఆయోగ్ మీరు పెట్టిన సంస్థనే వాళ్ళు రికమెండేషన్ చేసినా కానీ డబ్బులు ఇవ్వలేదు. మిషన్ భగీరథకి, కాకతీయకు. వరదలు వచ్చినాయి, కొట్టుకుపోయినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర స్థాయి సంస్థలని ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించినటువంటి ఒకటి WHO సెంటర్ ఉండే, దాన్ని జామ్నగర్లో పెట్టుకున్నారు. కోచ్ ఫ్యాక్టరీ సూరత్లో పెట్టుకున్నారు. తర్వాత వచ్చేసి డిఫెన్స్ కార్డర్ బుందేల్ఖండ్కి తీసుకెళ్ళిపోయినారు. సో ఇట్లా ప్రతి దాంట్లో వివక్ష చూపిస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోవడాన్ని ఒక ప్రిన్సిపల్గా పెట్టుకున్నారు. పైపెచ్చు మళ్ళీ వచ్చినప్పుడల్లా ఒక ఇన్సల్ట్, మీ రాష్ట్రం ఇట్లుంది, మీ రాష్ట్రం అట్లుంది, మీ నాయకుడు అట్లున్నాడు, మీ రాష్ట్రం ఏర్పడాల్సి లేకుండే, ఈ రకమైన మాటలు మాట్లాడి తెలంగాణను రోజు అవమానపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటండి, ఎండ్ ఆఫ్ ద డే ప్రజాస్వామ్యంలో ఏవీ తొందరగా పోవు. ఇవాళ మాట్లాడి ఇవాళ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు మీరు, అవకాశం ఉంది, ప్రజలు ఏదో కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు అవాకులు చవాకులు పేలిపోతే ఆ రోజుకు మర్చిపోతారు అనుకుంటే తెలంగాణ జనం మర్చిపోరు. సరైన రోజున మీకు సమాధానం చెప్తారు. ఎట్లా వివక్ష చూపిస్తున్నారు, ఎట్లా స్టెప్ మదర్ ట్రీట్మెంట్ చూపిస్తూ ఉన్నారు, ఎట్లా నిధులు రాకుండా అడ్డుపడుతూ ఉన్నారు, ఎట్లా విష ప్రచారం చేస్తూ ఉన్నారు.
అనే విషయాన్ని ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాం. ఓకే, కాబట్టి దానికి సరైన జవాబు చెప్తాం. బీజేపీ నాయకులారా సిగ్గుపడండి. మీరు ఎంత చేతగాని వాళ్ళైనా ఇంత చేతగాని తనంతో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇటువంటి మాటలు తెలంగాణను అంటుంటే తిడుతుంటే ఆత్మగౌరవం లేకుండా బతకాల్సిన అవసరం లేదు. మీకు చేతనైతే 4 రూపాయలు తీసుకొని రండి, 4 ప్రాజెక్టులు తీసుకొని రండి. రోజు ప్రధానమంత్రిని రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ తిట్టించే ప్రయత్నం చేస్తే మీరు మళ్ళీ గ్రామాలకు మీ ప్రాంతాలకు పోయినప్పుడు ఏం జరుగుతుందో మీరే చూస్తారు. కాబట్టి తెలంగాణను అవమానిస్తే గతంలో ఏం జరిగిందో వలసవాదులకు చూశారు, మీరు దానికి డబల్ అనుభవిస్తున్న విషయం మాత్రం చెప్పగలరు. ఎస్, జమీలుద్దీన్ గారు, హైదరాబాద్లో అత్యంత కీలకమైన హామీ విభజన జరుగుతున్న సందర్భంలో ఐటీఐఆర్కు సంబంధించిన ప్రాజెక్టు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే కీలకమైన ప్రాజెక్టు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పేసి 2014లో ఎన్నికల సందర్భంలో ప్రధాని అభ్యర్థిగా మోదీ ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. ఇలాంటి కీలకమైన ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో పాతరేసి తెలంగాణలో టాలెంట్ ఉందని చెప్పేసి ఈరోజు మాట్లాడినంత మాత్రాన తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటి? మరి కంటగింపుగా ఉందండి. కళ్ళమంట అంటారు మన గ్రామాలలో చెప్పుకుంటే, కళ్ళు మండుతున్నాయని అంటారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ టాలెంట్ను చూసి వాళ్ళకు కళ్ళమంట ఉన్నది. దాంతోపాటు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కూడా మోడీ గారికి కళ్ళమంట ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. వాస్తవంగా ఒక దేశ ప్రధానిగా వారు ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా సంతోషపడాలి, ఆ అభివృద్ధి చెందే రాష్ట్రాలకు చేయూతనిచ్చే ప్రయత్నం చేయాలి. కానీ వారు ఎంతసేపు తెలంగాణ మీద విషం గక్కుతూ, ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు అనేదే వాళ్ళకి ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ బిల్లుకు వాళ్ళు పార్లమెంట్లో మద్దతు ఇచ్చినారు తప్ప వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నదే ఇష్టం లేదు. అది లేదు అన్న విషయాన్ని వారు మరీ ప్రతిసారి దానికి బయట పెడతా ఉన్నారు. అదేదో ఇష్టం లేకుండా జరిగిపోయిందని చెప్పి మనసులో దాచుకోకుండా బయట పెడుతూ ఇది ఇంత అభివృద్ధి ఎందుకు జరుగుతూ ఉన్నది, ఈ తెలంగాణ ఇంత పచ్చగా ఎందుకు ఉన్నది అన్న కళ్ళమంట వాళ్ళకి కనిపిస్తూ ఉన్నది. కాబట్టే వారు తెలంగాణ అభివృద్ధికి ఏం చేస్తలేరు. ఇప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఒకవేళ హైదరాబాద్కు ఇచ్చి ఉంటే, తెలంగాణకు ఇచ్చి ఉంటే, ఈరోజు హైదరాబాద్ అన్నది ఈ దేశంలోనే నంబర్ 1 సిటీగా అవతరించేది. వారికి ఆ మనసు రావడం లేదు. మనం ఐటీఐఆర్ గురించి మాట్లాడుతున్నాం, విభజన హామీల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. 10 జిల్లాలపై 33 అయినాయా బాబు, ఇంకో 23 నవోదయ పాఠశాలలు ఇయ్యరు అని అంటే జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వని ఈ ప్రధానమంత్రి నుండి తెలంగాణ ప్రజలు ఇంకేం ఆశిస్తారు? మీరు కనీసం నిన్న ఇచ్చినటువంటి కేంద్రీయ విద్యాలయాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యని ప్రధానమంత్రి నుంచి ఈ తెలంగాణ ప్రజలు ఏం ఆశించవచ్చు? ఏమీ ఆశించడానికి లేదు. ఈ రోజు వారు ఏదో తీయటి పూలటి మాటలు ఎందుకు చెప్తున్నారు, ఇక్కడ టాలెంట్ ఉంది, మీ పాత్ర ఉంది దేశ అభివృద్ధిలో అని చెప్పి ఎందుకు చెప్తున్నారు అని అంటే రేపు రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే చెప్తున్నారు తప్ప వారికి తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ ప్రాంతం మీద కానీ ఎలాంటి ప్రేమ లేదు. పైపెచ్చు కొన్ని వార్తలు కూడా ఏంటిది అని అంటే వారి నజర్ హైదరాబాద్ మీద ఉన్నది. రేపు అవసరమైతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే మా గుజరాతీ వ్యాపారులు వచ్చి ఇక్కడ మనం గద్దల్లాగా వాలొచ్చా, ఇక్కడ సంపదనే మనం దోసుకోవచ్చా అన్న ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సరే, తెలంగాణ ఇది పోరాటాల గడ్డ, ఇక్కడ ఏం ఊరుకునేటోళ్ళు లేరు. కానీ ఇంతటి కుట్రపూరితమైన ఆలోచన కలిగినటువంటి ప్రధానమంత్రి కానీ ఆ బీజేపీ పార్టీ నుంచి కానీ వేరే ఇక్కడ ప్రజలు మాత్రం ఏం ఆశిస్తలేరు. దానికి టైం కొరకు వెయిట్ చేస్తున్నారు. సరే, మొన్ననే యాక్సిడెంటల్గా 4 ఎంపీలు గెలిచిరు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ బీజేపీని ఆదరించలేదు. గత చరిత్ర 75 సంవత్సరాల్లో బీజేపీకి అక్కడోసారి బై మిస్టేక్ గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు తప్ప కంటిన్యూస్గా వాళ్ళు పవర్లోకి వచ్చింది లేదు, కంటిన్యూస్గా ఇక్కడ ఓటేసింది లేదు. భవిష్యత్తులో కూడా ఇక్కడ ప్రజలు ఇవన్నీ కూడా ఇంకా ఫీడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటారు జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుందిలే మనం ఏదన్నాను, కానీ ప్రజలు అట్లా మర్చిపోరు. ఈరోజు మనకి సోషల్ మీడియా యుగంలో ప్రతిదీ కూడా నోట్ అవుతా ఉన్నది. అదంతా కూడా మళ్ళీ రేపు ముందుకు వస్తుంది. ఇక్కడ ఇది ఆత్మగౌరవం గడ్డ. గతంలో తెలంగాణ ప్రత్యేక పోరాటం అప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఆకలినైనా సహిస్తాం కానీ అవమానాన్ని సహించాం, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టమని చెప్పి ఈ తెలంగాణ గడ్డ ఈరోజు ఏదైతే మోడీ గారు అవమానించిపోయారో ఆ అవమానాన్ని ఖచ్చితంగా యాదికి పెట్టుకుంటారు. సబ్ యాద్ రఖా జాయేగా. దాని జవాబు ఈ రాబోయే 2-3 నెలల్లోనే ఆ బీజేపీ పార్టీకి తప్పకుండా తెలంగాణ ప్రజలు అప్పచెప్తారు. జమీలుద్దీన్ గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి పెరుగుతున్న సంపద దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కడుపు నింపడమే కాకుండా అక్కడ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కూడా ఉపయోగపడుతున్న సందర్భం మనం చూసాం. కానీ తెలంగాణకు సంబంధించిన బియ్యం కొనమంటే నూకలు తినమని చెప్పేసి అవమానించిన సందర్భాలు కూడా తెలంగాణ సమాజం చూసింది. ఈ రోజు వచ్చి ప్రధానమంత్రి మళ్ళీ తెలంగాణకు పెద్ద ఎత్తున నిధుల వరద పారించామని చెప్పేసి అబద్ధాలను వల్లవేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం?
నేను ఇంతకుముందే చెప్పినట్టు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ మోడీ గారు మాట్లాడడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకనంటే ఏది ఏమైనప్పటికీ ఆయన ఇంకొక 6 నెలల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటారు కాబట్టి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అబద్ధాలు మాట్లాడడం అన్నది బాధాకరం. వారు ఏదైతే తెలంగాణకు నిధుల వరద పారించినా నేను చెప్తున్నారో, ఇక్కడ వరదలు వస్తే సహాయం చేయని వ్యక్తి ఈరోజు నిధుల వరద పారించినా అని చెప్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, కొట్టుకుపోయింది. నిన్నగాక మొన్న 3 నెలల క్రితం ఆ కుంభవృష్టితోని మనకు చాలా నష్టం జరిగింది. ₹1 ఇయ్యలే. అదే నువ్వు గుజరాత్లో వరదలు వస్తే కోట్ల రూపాయలు పట్టుకొని పోతా ఉన్నావు. నువ్వు ఎంతసేపు ఈ ఒక తెలంగాణనే కాదు, మొత్తం దక్షిణ భారతదేశం నుంచి వచ్చే ఆదాయం ఎంత? మీదేదైతే బీమారు రాష్ట్రాలు ఉన్నాయో, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ మీ పరిపాలన ఉన్నటువంటి యూపీ కానీ గుజరాత్ కానీ ఇటువంటి రాష్ట్రాలకు మీరు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారో ఒక్కసారి లెక్కలు చూస్తే మీకు ఆర్బీఐ లెక్కలు చూసినా తెలుస్తుంది, నీతి ఆయోగ్ లెక్కలు చూసినా తెలుస్తుంది, ఏది చూసినా తెలుస్తుంది. అంటే ఇది బాధతోని చెప్పాల్సి వస్తుంది. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనే ఒక బాధతోని మాట్లాడాల్సిన వస్తుంది. ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు చాలా స్పష్టంగా డివల్యూషన్ ఆఫ్ పవర్స్ పెట్టిరు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ పెట్టిరు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ పెట్టిరు. అంటే ఎక్కడి నుంచి ఏ పన్ను కేంద్ర ప్రభుత్వానికి రావాలి, ఏ పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి, కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో 42% తిరిగి మళ్ళీ రాష్ట్రాలకు ఇవ్వాలి అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దానికి మాకేదో ఉపకారం చేసినట్టు నువ్వు ఇవ్వాల్సిన 42% నిధులు కూడా చక్కగా ఇయ్యక ప్రతిసారి జీఎస్టీ బకాయిల కొరకు మన ఫైనాన్స్ మంత్రి గారు ఎప్పుడు ఢిల్లీకి పోతే అక్కడ పంచాయతీ పెట్టుకొని రావడమే, మా జీఎస్టీ బకాయిలు ఇవ్వండి అని చెప్పి. జీఎస్టీ పేరు మీద నువ్వు పైసలు పట్టుకోపోతున్నప్పుడు, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకోపోతున్నప్పుడు, నువ్వు సెంట్రల్ ఎక్సైజ్ పట్టుకోపోతున్నప్పుడు, ఈ ట్యాక్సులన్నీ పట్టుకోపోయినప్పుడు రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. నువ్వు ప్రత్యేకంగా ఇచ్చింది ఏముంది? ఇది ఇచ్చినా అని చెప్పు. వరద బారుతుంది అని చెప్పి అట్టిగా అబద్ధం ముచ్చట్లు చెప్పుడు కాదు. ఈ పైసలు దీనికి గిన్ని ఇచ్చినా అని చెప్పు. నువ్వు దేనికి పైసలు ఇచ్చినావు? నువ్వు దేనికి కూడా పైసలు ఇయ్యలే. నువ్వు ఇక్కడ ప్రజలకు ఏ అవసరానికి కూడా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కూడా నువ్వు పైసలు ఇవ్వలే. నిన్న మొత్తం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజల పన్నులతోని మెడికల్ కాలేజీలు కట్టుకున్నది తప్ప నువ్వు ఏమైనా పైసలు ఇచ్చినావా? దానికి నువ్వు పైసలు ఇవ్వలేదు. ఇక్కడ జాతీయ రహదారుల పరిస్థితి ఏంది అనేది తెలుస్తా ఉన్నది. ఇక్కడ మీరు హైదరాబాద్ లో చూడొచ్చు, ఆరాంఘర్ నుంచి పెడితే మీకు శంషాబాద్ వరకు నేషనల్ హైవే కదా, దాని పరిస్థితి ఏంది? మనం బెంగళూరు హైవే మీద పోతే తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఏంది, మీరు ఎంత డెవలప్ చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్ కు కనీసం మీరు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది చేస్తా ఉన్నారు. ఏదో రైల్వే లైన్లు ఇచ్చినా ఎవరో చెప్పుకున్నారు. నిజాం కాలంలో వేసిన రైల్వే లైన్లను ఇవాళ 75 సంవత్సరాల తర్వాత డబులింగ్ మాత్రమే చేసిండ్రు. మాకు ఎయిర్పోర్ట్లు కావాలని అడిగిరు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేయమని చెప్పి వరంగల్ అడిగిరు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలి. ఇట్లా చెప్తా పోతే రేపు పొద్దుగాలటి వరకు చెప్పొచ్చు, కేంద్రం నుండి తెలంగాణకు ఏమీ రాలేదు. హక్కుగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు మాత్రమే వచ్చినాయి. దానికి అదనంగా ఒక్క పైసా కూడా వీళ్ళు ఇవ్వలేదు. అదే సందర్భంలో తెలంగాణ మాత్రం ఒక దేశానికి సాదే రాష్ట్రంగా అయింది. ఈ రోజు కర్ణాటకకు మన బియ్యం పోతున్నాయి. మీరు ఇందాక చెప్పినట్టు నూకలు తినమని చెప్పి అవమానపరిచిన మోడీ గారు మళ్ళీ ఒకసారి తెలంగాణ ఆత్మగౌరవం మీద ఇవాళ తెలంగాణ నడిగడ్డ నిజామాబాద్ మీద నిల్చొని అవమానం చేసిర్రు. దానికి తప్పకుండా తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో బదులు తీర్చుకుంటారు. నిజంగానే మీరు చెప్పినట్టు తెలంగాణ సమాజం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి సందర్భంలో కూడా తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడిన తీరు కూడా వివాదాస్పదమవుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణ ఆత్మగౌరవ నినాదం మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి చేసిన ప్రసంగంపై, అలాగే చేసిన ప్రకటనలు, వివాదాస్పదమైన అంశాలపై కూడా తప్పకుండా తెలంగాణ సమాజంలో రానున్న రోజుల్లో మరింత జోరుగా చర్చ జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ జమీరుద్దర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే చర్చలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రైమ్ టైం డిస్కషన్. నమస్తే.